డాక్టర్, ఎండోమెట్రియోసిస్ అనేది చాలా ఏజ్ గ్రూప్స్ లో కామన్ గా వింటూ ఉంటాం కదా. సో అసలు దీన్ని డయాగ్నోస్ చేయడానికి ఎందుకు అంత డిలే అవుతుంది? ఎండోమెట్రియోసిస్ ఎవ్రీ 10 గర్ల్స్ లో ఒకళ్ళకి మనకి కనిపిస్తుంది. అంత కామన్ గా ఉన్నా కూడా దీని డయాగ్నోసిస్ చాలా డిలే అవుతుంది. ఇది నిజం. ఎండోమెట్రియోసిస్ ప్రతి 10 అమ్మాయిల్లో ఒకరికి ఉంటుంది. అంత కామన్ గా ఇది కనిపిస్తుంది. బట్ స్టిల్ డయాగ్నోసిస్ లో మాత్రం చాలా డిలే ఉంటుంది. ఇది చాలా చిన్న ఏజ్ లో మెచ్యూర్ అయినప్పుడు నుండి స్టార్ట్ అయినా కూడా ఇది డయాగ్నోస్ అవ్వడానికి ఆల్మోస్ట్ లైక్ 7 to 10 years వరకు డిలే అయ్యి ఫైనలీ వాళ్ళు పిల్లలు లేరు అని ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం మన దగ్గర ల్యాండ్ అయినప్పుడు కూడా అప్పుడు డయాగ్నోస్ అయిన కేసెస్ చాలానే ఉంటాయి. ఈ డిలే డయాగ్నోసిస్ కి ముఖ్యమైన రీజన్స్ ఏంటంటే, నంబర్ 1, సిమ్టమ్స్ అనేవి పేషెంట్ కి వేరియబుల్ గా ఉంటాయి అండ్ దాని సివియరిటీ కూడా మారుతూ ఉంటుంది. నెంబర్ 2, ప్రిసైజ్ గా ఇది టెస్ట్ అని చెప్పడానికి సింగిల్ టెస్ట్ ఏమి దీనికి ఉండదు. అండ్ థర్డ్ థింగ్, దీని డయాగ్నోసిస్ కి డిఫరెంట్ మెథడ్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది సిమ్టమాటిక్ డయాగ్నోసిస్ విచ్ ఈస్ టెండ్ టు బి మిస్డ్. చాలా మంది ఈ సిమ్టమ్స్ ని అండర్ రేట్ చేసి వాళ్ళు చెప్పిన సిమ్టమ్స్ వాళ్ళు జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్స్ అన్నట్టుగా వాళ్ళు చెప్పే పెయిన్ అబ్డామిన్ ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల చాలా సార్లు డయాగ్నోసిస్ డిలే అవుతుంది. సో సిమ్టమ్ బేస్డ్ డయాగ్నోసిస్ తో పాటు మనకి అల్ట్రాసౌండ్ లేదా 3D స్కాన్ లేదా MRI ఇట్లాంటి డిఫరెంట్ మొడాలిటీస్ హెల్ప్ తో కూడా మనం దీన్ని డయాగ్నోస్ చేయొచ్చు. కొన్నిసార్లు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు సర్జరీ కూడా అవసరం పడవచ్చు ఈ కండిషన్ ని తెలుసుకోవడానికి. సో ఈ కండిషన్ కి ఇంత కాంప్లెక్సిటీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి దీని డయాగ్నోసిస్ అనేది డిలే అవడం జరుగుతుంది. ఎవరైతే పేషెంట్స్ ఇలాంటి వేగ్ కంప్లైంట్స్ ఆర్ క్రానిక్ కంప్లైంట్స్ తో బాధపడుతూ ఇంకా ఆన్సర్ ప్రాపర్ గా దొరకలేదు అన్న వాళ్ళు ఉన్నారు, ప్లీజ్ పుష్ యువర్ సెల్ఫ్ టువర్డ్స్ ద డయాగ్నోసిస్ బికాస్ early diagnosis makes a huge impact in the management. Thank you.